అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? బంగ్లాదేశ్ వాళ్ళు ప్రొటెస్ట్ ఎందుకు స్టార్ట్ చేశారు? అసలు బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాని ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఇవన్నీ ముందు తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక 10 days బ్యాక్ ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, దీపు చంద్రదాస్ అతనికి ఒక 27 years ఉంటాయి. అయితే అతన్ని ఎందుకు చంపాలనుకున్నారంటే, అయితే ఆ ఇస్లామిక్ అగనెస్ట్గా మాట్లాడినంట. అతను ఇస్లామిక్ అగనెస్ట్గా మాట్లాడాడని చెప్పి ఇంటికి వెళ్ళి దారుణంగా కిరాతకంగా చంపారు. కిరాతకంగా చంపిన తర్వాత చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు అతన్ని. అయితే ఇక్కడ వాళ్ళు మెయిన్గా ప్రొటెస్ట్ ఎందుకు స్టార్ట్ చేశారని తెలుసుకుందాం. ఇక్కడ షరీఫ్ ఉస్మాన్ హదీ అనే ఒక పర్సన్ ఉన్నాడు. షరీఫ్ ఉస్మాన్ హదీ అనే పర్సన్ గుర్తుపెట్టుకోండి, చాలా లాస్ట్ వరకు అతను ఉపయోగపడతాడు. షరీఫ్ ఉస్మాన్ హదీ అయితే ఇతను ఒక యాంటీ ఇండియన్. అయితే యంగ్ పర్సన్స్ ఉంటారు కదా బంగ్లాదేశ్లో, యంగ్ పర్సన్స్ అనే పర్సన్స్ని గ్యాదర్ చేసి ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతుంది మన బంగ్లాదేశ్లో అని చెప్పి యంగ్ పర్సన్స్ని గ్యాదర్ చేసిన తర్వాత వాళ్ళని మొత్తం బ్రెయిన్ వాష్ చేశాడు. ఏంటంటే ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత ఇతను మెయిన్గా ఒక అవామీ లీగ్ పార్టీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అవామీ లీగ్ పార్టీ ఏదైనా షేక్ హసీనా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ షరీఫ్ ఉస్మాన్ హదీ ఏం చేశాడంటే, షేక్ హసీనాకి అగెనెస్ట్గా ప్రొటెస్ట్ చేసి ఇప్పుడు మొత్తం షేక్ హసీనా పార్టీనే లేకుండా చేశాడు. అవామీ లీగ్ పార్టీ మొత్తం బ్యాన్ చేశారు బంగ్లాదేశ్లో. మెయిన్ కారణమే షరీఫ్ ఉస్మాన్ హదీ. అయిన తర్వాత మెల్లగా షరీఫ్ ఉస్మాన్ హదీ ఏం చేశాడంటే పొలిటికల్ పార్టీలోకి ఎంటర్ అయిపోయాడు. పొలిటికల్ పార్టీలోకి ఎంటర్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నైట్ టైంలో వెళ్తుండగా అతన్ని గన్తో పాటు షూట్ చేశారు. ఎవరో గుర్తులేని వ్యక్తులు గన్తో షూట్ చేశారు అతన్ని దాడి చేసిన తర్వాత అతను ఒక క్రిటికల్ కండిషన్కి వెళ్ళిపోయాడు. క్రిటికల్ కండిషన్కి వెళ్ళిపోయిన తర్వాత అతనికి అంటే అక్కడ సింగపూర్కి పంపించారు. అతన్ని సింగపూర్కు తరలించి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. షేక్ హసీనా తప్ప మిగతా బంగ్లాదేశ్ మెంబర్స్ అందరూ ఇండియా మీద పడేడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారో చెప్తాను చూడండి. అయితే ఇక్కడ ఇప్పుడు షరీఫ్ ఉస్మాన్ హదీ ఉన్నాడు కదా, అతని మీద దాడి చేసిన వాళ్ళు ఇండియా బార్డర్కి వచ్చారంట. అంటే వాళ్ళ ఇల్యూజన్ అంతే అది. అంటే ఆరోపణలు వేసి అయితే ఇండియా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, మేము ఇండియాని వదలం, అంటే ఇండియా మాకు అగెనెస్ట్గా ఉంది, మేము వదలమంట. అంటే వాళ్ళు ఇప్పుడు ఎవరికి తెలియదు అది. వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఇల్లీగల్గా రావట్లేరు ఇండియాకి, ఎంతమంది రావట్లేరు. ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళే ఇండియాకి వస్తున్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి వస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీద పడేస్తున్నారు అంటే కారణం ఉంది. ఎందుకంటే వాళ్ళకు అక్కడ ఏమైంది, కాశ్మీర్ కావాలి కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మనకి ఇండియా మీద పగబట్టిరు, ఏదో అయితే అయింది అని చెప్పి వాళ్ళ మీద మనం ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు మనం ఏం చేసామని మన మీద పడ్డారు అంటే, ఇప్పుడు ఎవరైతే అతన్ని షరీఫ్ ఉస్మాన్ హదీని చంపుదాం అనుకున్నారో వాళ్ళు ఇండియా బార్డర్కి వెళ్ళారంట. అది ఒక ఇల్యూజన్ అంతే, బంగ్లాదేశ్ వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఇల్యూజన్, అది ఇంకా కరెక్ట్ కాదు. అయితే దానివల్ల వీళ్ళు ఏం చేశారంటే, ఎవరెవరైతే ఇండియన్స్ అందరు బంగ్లాదేశ్లో ఉన్నారో వాళ్ళని చంపుదామని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎంత సిల్లీగా ఉంది చూడండి. అంటే ఎవరైతే ఇండియన్ బార్డర్కి వచ్చినారో వాళ్ళందరినీ చంపేస్తాడు ఇక. అంటే ఇక్కడ బంగ్లాదేశ్ వాళ్ళే వస్తున్నారు, మరి బంగ్లాదేశ్లో కండిషన్స్ బాగాలేవు, అక్కడ ఫెసిలిటీస్ బాగాలేవు అని చెప్పి బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాకి వస్తున్నారు, వాళ్ళని కూడా చంపేయమని మరి అయిపోద్ది కదా. బంగ్లాదేశ్ చంపుకోండి ఇక. అంటే వాళ్ళది అసలు ఇప్పుడు దిమాగ్ తోడా ఏదో అంటారు కదా, అట్లా ఉంది వాళ్ళది ఇప్పుడు కండిషన్ మొత్తం. అంటే ఇక్కడ ఇప్పుడు వాళ్ళ ఇల్యూజన్ క్రియేట్ చేసుకొని ఇండియా ఇన్వాల్వ్ అయిందని చెప్పి వాళ్ళే అనుకొని ఇప్పుడు ఇండియా వాళ్ళని చంపితే వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? వాళ్ళ మైండే లేదు, అసలు వాళ్ళకి మైండ్ లేని నా కొడుకులు ఉన్నారు మొత్తం వాళ్ళు. ఇది కాక తర్వాత ఏం చేశారంటే, ఇండియన్ బార్డర్లో ఉంటారు కదా, ఇండియన్ బార్డర్లో ఫిషర్మెన్స్ ఉంటారు కదా, ఫిషర్మెన్స్ని చంపడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. 11 members ఫిషర్మెన్స్ని చంపడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. అంటే ఫిషర్మెన్స్ని చంపితే వీళ్ళకి ఏమొస్తుంది అసలు అక్కడ? అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో గవర్నమెంట్ ఉందా, లేకపోతే ఏం నడుస్తుంది అసలు గవర్నమెంట్ ఉందా బంగ్లాదేశ్లో? అసలు బంగ్లాదేశ్ ఉన్న వాళ్ళకి మైండ్ లేదా, లేకపోతే బంగ్లాదేశ్ ఉన్న ప్రజలకు కూడా మైండ్ లేదా? అంటే గవర్నమెంట్కి మైండ్ లేదా, లేకపోతే ప్రజలకు మైండ్ లేదా? ఇక్కడ ఇప్పుడు షేక్ హసీనా మీద ఏడ్చి మొత్తం ఇప్పుడు అలా మందులో ఉన్న లీడర్స్ని కూడా ఏదో ఒక కేసులో ఇరికించి, ఏదో కేసు చేయించి, ఆ ఫేక్ అలిగేషన్స్ చేసి అసలు బంగ్లాదేశ్లో షేక్ హసీనా అనే పార్టీనే లేకుండా చేశారు మొత్తానికి. అంటే ఇప్పుడు తర్వాత ఏం జరిగిందంటే, హస్నత్ అబ్దుల్లా చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్. హస్నత్ అబ్దుల్లా ఏం చేశాడంటే, ఎవరైతే మాకు ఇప్పుడు ఇప్పుడు బంగ్లాదేశ్ని దెబ్బతీయాలనుకుంటున్నారో వాళ్ళకి 7 sisters లేకుండా చేశాడంట. ఒరేయ్, అసలు మైండ్ ఉందా హస్నత్ అబ్దుల్లా నీకు? అసలు వాడు ఏమంటున్నాడంటే, ఎవరైతే ఫేక్ ఇప్పుడు అంటారు బంగ్లాదేశ్ని దెబ్బతీయాలనుకుంటున్నారో వాళ్ళనంట 7 sisters దూరం చేశాడంట. ఇప్పుడు 7 sisters ఏంటంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మెయిన్గా ఇది అరుణాచలం, అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర, నాగాలాండ్ అవన్నీ ఉంటాయి కదా, ఆ 7 sisters దూరం చేస్తాడంట. అంటే డివైడ్ చేస్తాడంట, 7 sisters తీసేస్తాడంట. ఒరే నీకు అసలు మైండ్ ఉందా? మేము మనం గాజులు వేసుకుని ఉన్నాం ఇక్కడ ఇండియన్స్ అంతా.
అరే గుర్తుపెట్టుకోండి, 1970లో 1980లను మా భిక్షతో మీరు బతుకుతున్నారు. అప్పుడు ఒకవేళ ఇండియా మీకు సపోర్ట్ చేయకుంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లేకుంటుండే. ఇప్పుడు అది వదిలేసి ఇప్పుడు మీరు మా మీద ఫేక్ అలిగేషన్స్ చేసి ఇండియన్స్ చంపుదాం అనుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. అలాగే దాని తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు మెయిన్ ఇప్పుడు ఇక్కడ ఏముంది చూడండి, అది ఇప్పుడు వాళ్ళ ఇల్యూజన్ క్రియేట్ చేసుకొని ఇండియన్స్ చంపుదాం అనుకుంటున్నారు అంతే. ఇప్పుడు షరీఫ్ ఉస్మాన్ అది ఉన్నాడు కదా, షరీఫ్ ఉస్మాన్ అది చనిపోయిన తర్వాత మొత్తం వైల్డ్గా తయారైపోయారు అందరు. అక్కడ వైల్డ్గా తయారైపోయి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ అసెట్స్ని వాళ్ళ అసెట్స్ని నాశనం చేసుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వాళ్ళ అసెట్స్ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళకు కూడా తెలుస్తలేదు. ఇప్పుడు మెయిన్ అసెట్ బంగ్లాదేశ్లో ఏమేమి మెయిన్ అసెట్స్ ఉంటాయో మెయిన్ ఉంటాయి కదా, వాటిని కూల్ చేసుకుంటున్నారు వాళ్ళే ప్రొటెస్ట్ చేసుకొని వాళ్ళే కూల్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ లాస్ వాళ్ళకి వాళ్ళు ఏదో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు అంతే. ఇక్కడ 7 సిస్టర్స్ని దూరం చేస్తున్నావు అస్నాత్ అబ్దుల్లా, గుర్తుపెట్టుకో, నువ్వేం చేయలేవు ఇక్కడ, అర్థమవుతుందా? గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయింది, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయింది. అయితే ఏవైతే బంగ్లాదేశ్ కమిషనర్ ఉన్నారో వాళ్ళకు కూడా సమ్మన్స్ పంపించారు మన ఇండియన్స్ వాళ్ళు. కానీ కొంచెం ఇండియన్ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే వాళ్ళకు కన్ను పడ్డది, ఏది 7 సిస్టర్స్ని మీద కన్ను పడ్డది. మనం కూడా కొంచెం యాక్టివ్లో ఉండి కొంచెం చూసుకోవాలి. మెల్లిమెల్లిగా రియలైజ్ అవుతారు ఏంటంటే ఇండియాతో ఎందుకు పెట్టుకున్నామని రియలైజ్ అవుతారు ముందు. గుర్తుపెట్టుకోండి, బంగ్లాదేశ్ వాళ్ళే రియలైజ్ అవుతారు, పక్కా రియలైజ్ అవుతారు. ఒక ఇల్యూజన్ క్రియేట్ చేసుకొని ఒక ఇండియన్స్ చంపుదాం అనుకుంటున్నారు. ఇండియన్ ఎంబసీస్ని చంపేంత ధైర్యం ఇప్పుడు వాళ్ళకి ధైర్యం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు ఒక ఇల్యూజన్ క్రియేట్ చేసుకొని చంపుదాం అనుకుంటున్నారు అంతే. ఇక్కడ ఏం లేదు.